హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరంగల్ వేణు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ధూల్పేటలో అయితే ఉన్నాము. ధూల్పేట నుండి మనం ఇప్పుడు ధూల్పేటలో ఉన్నటువంటి సుందర్ కళాకార్ షెడ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. ఆ సుందర్ కళాకార్లో మనకు వినాయక విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అవి ఏ విధంగా రెడీ అవుతున్నాయి, డిజైన్స్ ఎట్లా ఉన్నాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. సో వరంగల్ వేణు యూట్యూబ్ ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఒక బూస్టింగ్ లైక్ ఉంటుంది. లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, చలో మనమైతే ఇప్పుడు సుందర్ కళాకార్ షెడ్కి అయితే వెళ్దాం రండి. ఇదేనండి సుందర్ కళాకార్ షెడ్. ఇక్కడ మనకు విగ్రహాలు అయితే ఉంటాయి. మెయిన్గా తయారు చేసిన విగ్రహాలు అయితే ఉంటాయి. పక్క పొంటి మళ్ళీ జస్ట్ మనకు ఒక 1 కిలోమీటర్ అవే అక్కడ టోటల్ కంప్లీట్ షెడ్ అయితే ఉంటుంది. అక్కడ చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు సుందర్ కళాకార్లో. చాలామంది అయితే వచ్చారు, రష్ బాగుండే. కాకపోతే కొద్దిసేపు ఆగి వాళ్ళందరూ వెళ్ళాక మళ్ళీ నేను వీడియో షూట్ చేసిన అనమాట. చూడవచ్చు, చాలా పెద్ద విగ్రహం ఇది. ఈ షెడ్లో ఇది ఎక్సలెంట్ ఉంది. ఆల్మోస్ట్ ఇది 4 lakhs అని చెప్పేసి అంటుండ్రు. విజయవాడ వాళ్ళు పర్చేస్ చేద్దామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను అన్నమాట. సో కంప్లీట్గా మనకి ఇప్పుడు ఇక్కడ ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఆ డీటెయిలింగ్ అయితే నేను ఇప్పుడు మీకు ఇస్తానన్నమాట. చూడండి, ఇది శ్రీకృష్ణుడు తలపైన ఉన్నాడన్నమాట. వినాయకుని మీద శ్రీకృష్ణుడి తల మీద డిజైన్ బాగుంది. చూడండి, పంచ ఎల్లో కలర్ పంచతోటి మనకి బాగుంది. ఇక్కడ జ్యువెలరీస్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నమాట. కుందన్ వర్క్ చాలా బాగుంది. తలపైన శ్రీకృష్ణుడు చాలా బాగుంది. ఇక్కడ మనకు ఈ వినాయకుడు వచ్చేసి ఎట్లా ఉన్నాడంటే మనకు దేవతలు రాక్షసులు అమృతం కోసము చేసే యుద్ధం చేసే ఫైట్ ఉంటుంది చూసారా, దాన్ని మనకి ఇక్కడ డిజైన్ వినాయకుని తల మీద అయితే 6 డిజైన్ అయితే మనకి ఇక్కడ పెట్టారన్నమాట. చూడండి, పాము బ్యాక్ సైడ్ ఎట్లుందో కంప్లీట్ పాము. మనకి ఏంటంటే ఏనుగు మీద ఉన్న ఆ గుర్రం మీద కూర్చున్నటువంటి పోజ్ అయితే ఉంది. ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. సో ఈ వినాయకుని కూడా కొందరు వరకు చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది ద మోస్ట్ సుందర్ కళాకారులో చాలా పెద్ద విగ్రహం అన్నమాట. చూడండి, చెయ్యి ఎంత పెద్దగా ఉందో, ఎక్సలెంట్ ఉంది. మనకి బొట్టు అయితే ఓంకారంతో పెట్టారు. తర్వాత పైన అక్కడ శివుడు పాముతో ఉన్నాడు. ఇక్కడ చూడండి, జగన్నాథ విగ్రహాన్ని అయితే తొండం మీద పెట్టడం జరిగింది. కోల్కతాలో ఫేమస్ అదన్నమాట. ఇక్కడ చూడండి, అదేవిధంగా మనకి తొండం మీద ఇంకోటి సూర్యుని బొమ్మ అయితే అక్కడ దింపడం అయితే జరిగిందన్నమాట. సో కుందన్ వర్క్ కూడా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ ఫినిష్ ఉంది ఇక్కడ. చూడండి, కంప్లీట్ మనకు పంచ అయితే ఏమంటే మనకి వైలెట్ కలర్ తోటి పంచ ఫినిషింగ్ ఇచ్చారనమాట. కాళ్ళ కడాలు కూడా పెట్టారు. ఎక్సలెంట్ ఉంది. చాలా పెద్ద బొజ్జ, పెద్ద వినాయకుడు. తొండం కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎక్స్ట్రాడినరీ కళ్ళు ఫినిషింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. మెయిన్ హైలైట్ ఏంటంటే జగన్నాథుని విగ్రహం అక్కడ పైన తొండం మీద పెట్టడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇంకో విగ్రహం ఏంటంటే చూడండి, మనకి వినాయకుడు వైట్ పంచతోటి మనకి ఉన్నాడన్నమాట. తబలా వాయిస్తున్నట్టు ఈ మోడల్ ఇక్కడ మనకు చూడవచ్చు. తబలా వాయిస్తున్నట్టు 2 చేతులతోటి తబలా వాయిస్తున్నట్టు మనకి ఉంది. పైన మనకి సరస్వతీదేవి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో వినాయకుని దగ్గరికి వెళ్దాము. చూడండి, సింహం మీద మనకి సింహం కాదు, మనకు పులి మీద కూర్చున్నట్టు మనకి ఇక్కడ ఇంకో వినాయకుని విగ్రహం అయితే ఉంది. చాలా బాగుంది. అండ్ ఇంకో వినాయకుని దగ్గరికి వెళ్తే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ కిరీటము ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే రాజ సింహాసనం లెక్క కూర్చున్నట్టు. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే అట్లా ఇచ్చింది అనమాట. ఇక్కడ మనకి సింహం మీద కూర్చొని మనకి ఇక్కడ గద పట్టుకొని ఉన్నాడు అనమాట. అండ్ బ్లూ కలర్ పంచతోటి ఇచ్చారు. మనకి ఇక్కడ సుందర్ కళాకారులో మెయిన్ ఏంటంటే కంప్లీట్ జ్యువెలరీస్ తోటి బాగా అట్రాక్టింగ్ చేసే విధంగా పెట్టారన్నమాట. కుందన్ వర్క్ అయితే చాలా బాగా యూజ్ చేశారు. ఇక్కడ సుందర్ కళాకారులో కుందన్ వర్క్ ఎక్కువ యూజ్ చేస్తారు అనేది మనకు తెలిసి ఎప్పుడైనా కూడా ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. కుందన్ వర్క్ బాగా పెట్టేసి ఆ వినాయకుని చాలా అట్రాక్టివ్గా ఉంచుతారన్నమాట. చూడండి, ప్రతి వినాయకుని విగ్రహంలో మనకి కుందన్ వర్క్ కిరీటము అది కామన్గా కనబడుతుంది అన్నమాట. చూడండి, ఇది కూడా ఎంత ఉందో, ఎల్లో కలర్ పంచతోటి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. ఇక్కడ కింద ఎలుక మూషికము చిన్నగా ఇచ్చేసి మళ్ళీ కిరీటము తల మీద కిరీటం చాలా ఎక్స్ట్రాడినరీగా పెట్టారనమాట. చూడొచ్చు, అందరూ విగ్రహాలను అయితే పర్చేస్ చేయడానికి వచ్చారన్నమాట. వాళ్ళు చూస్తున్నారన్నమాట. ఈ సుందర కళాకారులు ఇదే మనకు మీకు స్ట్రేట్ కనబడుతుంది కదా, ఆ వినాయకుడు చాలా పెద్దది, అన్నిటికంటే చాలా పెద్దది అన్నమాట. అది విజయవాడ వాళ్ళు పర్చేస్ చేద్దామని ట్రై చేస్తుండ్రు. ఇది కూడా చూడవచ్చు, మనకి పింక్ కలర్ పంచతోటి కిరీటం మీద మనకి స్టాచ్యూ ఇచ్చారు.
చూడండి తొండం స్ట్రైట్గా ఇచ్చేసి ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ, చాలా బాగుంది. వాళ్ళు చెప్పారు నా డీటెయిలింగ్ చేసుకోవచ్చు మీరు వచ్చి చూడండి అని చెప్పేసి, అంటే నేను వెళ్ళడం జరిగిందన్నమాట. మనకేంటంటే కెమెరాతో షూట్ చేసేందుకు ఎవరు లేకపోవడం వల్ల నేనే షూట్ చేసుకొని, అందుకే వీడియోలో తక్కువ కనబడతాను అనమాట, కొంచెం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మన ఫ్రెండ్ కూడా కనబడితే వాళ్ళకి కెమెరా ఇచ్చేసి నేను అక్కడ వెళ్ళి డీటెయిలింగ్ చేయడానికి వెళ్ళాను అనమాట. చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో, రెడ్ కలర్ పంచ, ఇటు వినాయకుడు పింక్ కలర్ పంచ, తొండం మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు అన్నట్టు వినాయకునికి, బొజ్జ తొండము చాలా బాగుందన్నమాట. చూడగానే మనకి ఇలా అట్రాక్టివ్గా ఉండేటట్టు చేశారన్నమాట. ఇక్కడ చూడండి రాజు, ఒక రాజు మోడల్ లెక్క కూర్చొని కిరీటం ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగున్నాయి సుందర్ కళాకారులో. ఇక్కడ 2 సింహాలు, ఇక్కడ వెరైటీ ఏంటంటే ఇక్కడ 2 సింహాల మీద మన వినాయకుడు ఉన్నట్టు చూపెట్టారు. ఇక్కడ కొందరి వరకు కూడా చాలా బాగుంది. జ్యువెలరీ కూడా ఎక్స్ట్రాడినరీ యూజ్ చేశారనమాట. చూడండి కిరీటం ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్. బొట్టు కూడా చాలా బాగుంది. ఐస్ అయితే వినాయకుడి చాలా బాగుంటాయి అబ్బా. చూడండి కుందన్ వరకు ఎట్లా యూజ్ చేశారో, సూపర్ ఉంది కదా తొండము. చూడండి ఇక్కడ ఫేమస్ అన్నమాట ఇక్కడ మనకి ఇవన్నీ. చూడగానే మనకు ఏ వినాయకుడైనా పర్చేస్ చేయాలి అనే విధంగానే ఉంది, కానీ మనకు అసలు చాలా బాగున్నాయి ఇక్కడ డిజైన్స్ అయితే. అంతకుముందు వీడియోలో మనము లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్ కాడ వెళ్ళామన్నమాట, అది ఎక్స్ప్లోర్ చేసాము. కాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ కలరింగ్ వేయలే, ఇప్పుడు కలరింగ్ వేసాను. మళ్ళీ వెళ్తాను నేను హైదరాబాద్ ధూళిపేటకి వెళ్ళినప్పుడు, మళ్ళీ అప్పుడు కంప్లీట్ నేను మళ్ళీ కలరింగ్ చేసిన వినాయకుల విగ్రహాలు మీకు చూపెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. అప్పుడు డీటెయిలింగ్ చేసుకుంటూ చెప్తాను అన్నమాట. నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే ఇక్కడ, చాలా బాగుంది. జ్యువెలరీ పంచ, ఆ సీటింగ్ పొజిషన్ అయినా మాత్రం పొజిషన్ కూడా ఎగ్జాక్ట్లీ సూపర్ ఉంది. కలరింగ్ కూడా చాలా బాగుంది వినాయకుడు. సో మనం ఇంకో వినాయకుడిని చూద్దాము. అక్కడ మనకి చూడము లోపల పెయింటింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇది ఒక డిఫరెంట్ వినాయకుడు మనకి, తొండము రౌండ్గా వచ్చేసి బాగుందన్నమాట. కంప్లీట్ ఇక్కడ పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఐకి పెయింట్ వేస్తుందన్నమాట, ఐ ఫినిషింగ్ కాలే, ఇంకా ఐ ఫినిషింగ్ చేస్తుందన్నమాట. చూడవచ్చు ఎంత బాగుందో డిజైన్, అసలు ఎక్స్ట్రాడినరీగా. వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అంత కళ్ళు మనం సేమ్ జీవం ఉంది అన్నట్టు ఉట్టిపడేలా వాళ్ళంత నీట్గా డిజైన్ చేస్తుండ్రు కదా. సో అది అందరికీ ఉండదు ఆ కళ, అందుకే కళాకారులను మనం గౌరవించుకోవాలి ఎప్పుడైనా కూడా. చూడండి ఇది ఇంకో వినాయకుడు ఎంత బాగుందో, పింక్ కలర్ పంచతోటి మనకి చాలా బాగుంది. డిఫరెంట్ పంచాస్ తోటి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చాలా రీజనబుల్ రేట్సే ఉన్నాయి. సో మీరు వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు. చూడండి ఇంకో వినాయకుడు వైలెట్ కలర్ పంచతోటి ఎగ్జాక్ట్ కిరీటం మీద మన రాజా సింహాసనం మీద కూర్చున్నట్టు స్టిల్ అయితే బాగుంది. చేతిలో త్రిశూలము.